Hey, who are you? Leave me. గర్ల్ఫ్రెండ్ అన్న ప్లీజ్ అన్న అన్న వద్దన్నా అన్న అది నా గర్ల్ఫ్రెండ్ అన్న ప్లీజ్ అన్న అమ్మాయి నేను చేయొద్దన్నా అన్న ప్లీజ్ అన్న అరుణ్ ఏమేంద్రా శ్రీను శ్రీను శ్వేతారా అరే శ్వేత శ్రీను చాలా ఆపు. శ్రీను సారీరా శ్రీను ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు శ్వేతాన్ని లవ్ చేస్తున్నావు అనుకుని నేను వీళ్ళతో పాటు కలిసి నిన్ను మోసం చేశాను రా. అరే ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామనేరా. మన మధ్యలో క్షమాపణలు ఏంటిరా? వాళ్ళు మన మీద ప్లాన్ చేసి ఇరికించారా. నువ్వు ఇవన్నీ లైట్ తీసుకోరా. మీరేంటి ఇక్కడ? అది శ్రీను నువ్వు ఇక్కడ వస్తున్నావని చెప్తేనే తను ఇక్కడ వచ్చింది. తనకు తెలియదు, తనకు తెలియకుండానే నేను డ్రగ్స్ ఇచ్చాను. ఐఎమ్ సారీ. చూసావా శ్వేత, వీడు నిన్ను ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. దీపక్ గారు పట్టుకున్నప్పుడు నేను రాలేదు, వీడొచ్చిండు. వీడి ప్రేమ నిజమైంది. వాడి లవ్ సెట్ అయిపోయింది. హాయ్ రా శ్రీను. హాయ్ హాయ్ తడి. హాయ్ రా. హాయ్ చిట్టి. శ్రీను ఎనీవేస్ థ్యాంక్స్ నన్ను శ్వేతాన్ని కలిపినందుకు. ఇవన్నీ లైట్ తీసుకురా, సెట్ అయిపోయింది కదా. అరే సందీప్, మా డాడీ ఆపరేషన్ కోసం సీన్ గడు ఎంత సాయం చేశాడు. అన్ని లైట్ కి తీసుకోవాలరా. అరే మా అక్క బావలకు సీన్ గారు ఎంత చేయలేదురా. అవన్నీ లైట్ తీసుకోరా. ఎనీవేస్ నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాను. జాబ్ వచ్చింది. శాలరీ ఎంతరా? 50,000 per month రా. తప్పకుండా రా. పార్టీ ఏమొద్దులే కానీ నువ్వు సేఫ్ గా ఉంటే అదే చాలరా. అరే సందీప్, నువ్వు ఎప్పుడు కలిసిన కలవకున్నావు అని ఫ్రెండ్షిప్ డే మాత్రం కలవాలరా. తప్పకుండా రా. ఓకేరా మామ. ఓకేరా. ఓకేరా. బాయ్. యారా. బాయ్ సందీప్. బాయ్. హలో. అరే తడి. రీతు ఎక్కడున్నావు? ఇక్కడ ఫ్రెండ్స్ తో ఉన్నా. ఓకే 7 o'clock కలుస్తాను. సేమ్ ప్లేస్ కదా. ఓకే వచ్చేస్తాను. బాయ్. అరే ఎవర్రా? ఎవరు? లేదురా రితిక. అరే నువ్వు నిజం చెప్పరా, రితికను ప్రేమిస్తున్నావు కదా? ప్రేమిస్తున్నావు కదా? అలాంటిది ఏం లేదురా. అరే శ్రీను, నువ్వు నిజంగా రితికను ప్రేమించకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ప్రమాణం చేసి చెప్పురా. ప్రామిస్ చేయరా. ప్రామిస్ చేయరా. చెప్పు, నువ్వు ప్రేమించట్లేదు కదరా, నిజం చెప్పు. అవును చేస్తున్నాను రా, కానీ నన్ను తను లవ్ చేస్తుందో లేదో తెలియట్లేదురా. మరి ఇప్పుడు ఎవర్రా? తనేరా 7 o'clock పార్కులో కలుస్తానన్నది. మరి వెళ్ళు. ఇంకే మరి అరే నాకు కొంచెం వర్క్ ఉందిరా, వర్క్ చూసుకొని వెళ్తాను రా. వెళ్ళురా. సరే వెళ్ళు. బాయ్ రా. అరే తడి, మన సీనిగాడు మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేసి ఆదుకున్నారా. మనం అని ఏదో విధంగా సెటిల్మెంట్ చేసి హెల్ప్ చేయాలరా. హెల్ప్ చేయటం కాదు, ఒక పని చేద్దాం. ఆ రితిక మన సీనిగాడిని ప్రేమించాలంటే శ్రీనుకి వాళ్ళ మర్దలకి ఎంగేజ్మెంట్ అని ఒక నాటకం ఆడదాం. ఆ నాటకానికి ఆ రితిక ఏం రియాక్ట్ అవుతుంది మనం చూసామనుకో, నిజంగా ఆ రితిక మన సీనిగాడిని ప్రేమించినట్టు రుజువు అవుతుంది. అయితే రితికకు ఫోన్ కొట్టరా. హలో. హలో రితిక, ఎక్కడున్నావు? హాస్టల్లో ఉన్నాను. సరే కానీ ఈవినింగ్ 6:30కి ఉంటాం. బాయ్. ఏమన్నదిరా? వస్తాను. అరే ఆ విషయం రితికకు తెలిసిపోద్దిరా. లేదనుకో, ఒకవేళ రితిక కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తే మనం వాడిని ప్రేమించినట్టు. లేదనుకో మనం ఏం చెప్పలేము. అరే సీనుగాడు చాలా మంచి మనిషిరా, వాడు తొందరగా రియాక్ట్ అవుతారా. సర్లే కానీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం. ఓకే నాడు.